డబ్బులు మాత్రం బాగానే వస్తాయి కానీ డెవలప్మెంట్ అయితే ఏం జరగకపోవచ్చు. ఎక్కడన్నా చదువుకున్న లెక్క మాట్లాడినవా? ఎక్కడన్నా నీకు ఎకానమీ గురించే తెలియదు. ఆర్మీకి కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ రోజు చైనా గాని పాకిస్తాన్ గాని విదేశాలలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఇలా మోడీని మొక్కుతురు. కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ అయితే వచ్చి గిట్లంగా మాకైతే ఏం లేదబ్బా. కాంగ్రెస్కే ఉంది కదా. బండ్లు కూడా కొనిగలేదు, మనుషులు ఏడవేదే లేదు, అంత మొత్తంగా షాపులకు దాంట్లోకి వాటర్ వచ్చేస్తుంది. ఫ్రీ బస్ ఉంది, అందరికున్నట్టు మాకుంది ఫ్రీ బస్సు, అంతే, ఇంకా ఏం ఫ్రీ లేదు. చాలా టఫే ఉంటుంది. డబ్బులు మాత్రం చాలా విపరీతమైన ఖర్చులు బాగుంటాయి. ఎందుకంటే వార్డుకు ఒక్కొక్క మినిస్టర్ని పెడతారో మరి ఇద్దరు మినిస్టర్లను పెడతారో తెలియదు. డబ్బులు మాత్రం బాగానే వస్తాయి కానీ డెవలప్మెంట్ అయితే ఏం జరగకపోవచ్చు. ఇచ్చిన హామీలే ఇంతవరకు ఏం లేవు. డబ్బులే లేవు, గుమాసాలకు లేవు, పైసలు ఉద్యోగులకు లేవు, పబ్లిక్కి లేవు. మరి ఏడికి పోదాం? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫుజుల్ పైసలు దండగా తప్ప ఏసీ కార్లు, ఏసీ మెటడోర్లలో తిరగడం, పెద్ద పెద్ద బండ్లలో తిరగడం తప్ప ఏం పని లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్ చేస్తలేదంటారా? ఏం చేస్తుర్రు? ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎన్ని వర్కౌట్ అయినాయి? ఆయన వచ్చి బయటికి చెప్పవాను. ఏ ఆఫీసర్ బయటకు వస్తుండు? అంతా ఏసీ రూమ్లలో కూర్చుంటుర్రు. మినిస్టర్లు అదే పని. దాంతో ఎందుకండి? ఆయన గ్రీవెన్స్ పెట్టిండు కదా, మొదటి గ్రీవెన్స్లా పెట్టిండు కదా. ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చిండు చెప్పండి. దాని ఒక్కటి చూసుకొని మురమనండి, అప్పుడు బయట తెలుస్తుంది ఏముందంటే అందరికి ఇదే బుడకల్లో డబ్బా గత. ఎవరు వచ్చినా ఏం మారవరు, ఏం చెయ్యరు. పబ్లిక్ మారాలి, మంచోళ్ళకి ఓట్లు వేయాలి. పైసలు ఇవ్వడానికి ఓటేయండి, మంచోనికి ఓటేయండి, సేవ చేసేటోనికి వేయండి. ఎవడు వేసినా ఏసీ కార్ నుంచి దిగాడు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అర్థమే తెలియదు. ఎంతమంది చట్టసభలలో ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు? ఎవరన్నా మాట్లాడిస్తురా? వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొట్లాడే. సమస్యల మీద ఏమన్నా వచ్చిందా ఇప్పటి వరకు? ఈ జిల్లా కలెక్టరు ఎన్నిసార్లు తిరిగిండి చెప్పండి. ఇప్పుడు వర్షం వస్తుంది, ఇప్పుడు వర్షం వస్తుంటే సిల్ట్ తీసేది ఏంటండి మోరీలల్లా? ఎప్పుడు తీయాలి? బల్దియా ఏం చేస్తుంది? బల్దియాలో ఇప్పుడు పెట్టిరు వర్కులు, ఇప్పుడు పెడితే ఎప్పుడు చేయాలి? మోరీలు ఎప్పుడు తీయాలి? నీళ్ళన్నీ పొంగిపోతున్నాయి రోడ్ల మీద. ఏం పని చేస్తున్నట్టు చెప్పండి? రోడ్లు వేస్తుర్రు, సిమెంట్ రోడ్లు. ఆ ఇంకుడు నీళ్లు లేవు, ఇంకుడు గుంతలు లేవు. ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కోట్లు సంపాదిస్తుర్రు, కరెంట్ వాళ్ళు కోట్లు. ఎవరిని ఏసీ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళను ఒక్కొక్క దగ్గర కోట్లు వెళ్తున్నాయి. పబ్లిక్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. మరి అధికారుల దగ్గర డబ్బులు మాత్రం బాగా వెళ్తున్నాయి. ఇంకా మరి అంతే కదా అర్థం. ఏం నడుస్తుంది చెప్పండి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇయర్ అయితే ఇంకుడు గుంతలేవా? ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు నడుస్తుంది. కాబట్టి ఏమైనా మళ్ళీ అధికారానికే వస్తుంది. ఎవ్వరు ఎంతమంది ఏం చేసినా కాదు, వాళ్ళు ఏం ఊకోరు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఎన్ని చేతనైన కార్యక్రమాలు అన్నీ చేసి అయినా గెలిపిస్తారు. లేకుంటే అక్కడ సోనియా గాంధీ ఊకోదు, మళ్ళీ ఈయన ఇంటికి పోవాల్సి వస్తుంది. అందుకోసమే చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు అందరూ బయటికి రాండి, మంచి వ్యక్తిని కోరుకోండి, డబ్బులు ఇయ్యనోనికే ఓటేయండి. నా విజ్ఞప్తి విన్నరా? రెఫరెండం సిస్టమ్ రావాలి అంటున్నా నేను. రెఫరెండం వచ్చిన రోజే ఏడాది కాగానే మళ్ళీ ఎలక్షన్ పెడితే అప్పుడు మారుతుంది. లేకుంటే ఈ ఆట ఎప్పుడు మారదు. ఇవాళ టీఆర్ఎస్ ఉంటుంది, రేపు కాంగ్రెస్ ఉంటుంది, రేపు ఎల్లుండి బీజేపీ ఉంటుంది. ఎవరున్న ఆట ఒకటే, మనుషులే మారుతారు. డబ్బులు తీసుకోకుండా కూడా ఓట్ వేసే పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ రోజుల్లో? ఉండాలి అంటున్నా. కల్లా పట్టుకొని అడగాలి. మనం న్యాయంగా ఉన్నప్పుడు ఎదుటివాడిని ప్రశ్నిస్తాం. కానీ ఆ ప్రశ్నించే గుణం ఎవరి దగ్గర లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళకే, ఎవరి పని వాళ్ళకే. అందుకోసం అంటున్నా, చైతన్యం రావాలి యువతకు. ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో అందరు బయటకు వచ్చి ప్రచారం చేయండి. అందరూ ఓటేయాలి. చదువుకున్నోడు అందరూ ఓటేస్తే ఈ సమాజం అయినా మారుతుంది. ఇది నా విజ్ఞప్తి. చంద్రశేఖర్. రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగింది అంటున్నారు కదా, అట్లా జరిగే ఆయన ముచ్చట ఆయనకే తెలియాలి. ఆయన కడుక్కునే పరిస్థితి లేదు. ఇక్కడ ఏం చోరీ ఏం చేస్తాడు? ఫస్ట్ ఆయనను ఇంతగా ఆయన ఇండియనా ఇటాలియనా మరి ఆయన ఏందో ఆయనకే తెలుస్తలేదు. ఇక మనకేం చెప్తాడు చెప్పు? ఇక ఆయన వచ్చి ఈడేం చేస్తాడు? ఆయనకు ఎవరినైనా ఒకటే మాట అనే పద్ధతి. కానీ మారాలి. ఏం చేయగలిగినావు చెప్పు నువ్వు? ఈ దేశానికి మీ ఇంటోళ్ళు 70 ఏళ్ళు పరిపాలించారు. ఏ ఒక్క నాయకుని, మంచి నాయకుని రానిచ్చిరా? అయ్యాల మీ తాత రానియలే, ఇవాళ మీ నాయన రానియలే, ఇవాళ మీ అమ్మ రానియలే, ఇప్పుడు నువ్వు రానిస్తలేవు. ఉన్నోని గుంజడం తప్ప ఏం లేదు. నువ్వేం చేసినావు ఈ రాష్ట్రానికి చెప్పు? నువ్వు వచ్చి ఈ రాష్ట్రానికి ఏం చేసినావు? నువ్వేం మాట్లాడుతావో నీకే తెలియదు. దాని అర్థం ఎక్కడన్నా చదువుకున్న లెక్క మాట్లాడినవా? ఎక్కడన్నా? నీకు ఎకానమీ గురించే తెలియదు. ఫస్ట్ తెలుసుకో ఎకానమీ గురించి. ప్రతిదీ
కొట్టేయడం తప్ప ఒక్కనాడన్నా గవర్నమెంట్ చేసిన ఒక్క మంచి పని చెప్పినవా? మరి నేను చెప్తున్నా, గవర్నమెంట్ మీ తాతల కాడి నుంచి వేరేలోకి వచ్చినాక ఈ దేశంలో ఏం మారిందో నీకు చెప్తాను. నువ్వు ఇవాళ ఆర్మీకి కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈరోజు చైనా కానీ పాకిస్తాన్ కానీ విదేశాలలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఇలా మోడీని మొక్కుతురు. మోడీని మొక్కేది కాదు, మోడీని చూసి మొక్కలేరు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, దట్ ఈజ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టైగర్. అది దాంట్లో బ్లడ్లోనే ఉండాలి, అప్పుడే తెలుస్తుంది. నీకు చక్కగా నడవనే రాదా? నిన్న చూసినావా? చూసుకో, చూసి మాట్లాడు, నేర్చుకో. పెద్దలను గౌరవించేది ఏ మాట సా మాట మాట్లాడకు. మారు, నువ్వు మారి ప్రజలను మార్చు. ఇదే నా విజ్ఞప్తి నీకు. జూబ్లీ సెలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి మన అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ సైడ్. అంటే వాళ్ళు క్యాండిడేట్ సెలెక్ట్ చేయలేదు కదా సార్. క్యాండిడేట్ సెలెక్ట్ చేయకుండా కానీ ఇప్పుడు మనకు ఉచిత రేషన్ కార్డులని, సన్న బియ్యం అని చాలా ఇస్తున్నారు కదా. అందులో ఇప్పుడు ఫామ్లో ఉంది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెసే గెలుస్తారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ ఛాన్స్ లేదండి. బీఆర్ఎస్ బీజేపీ అయితే సెకండ్ థర్డ్లో ఉంటుంది అంతే. ఇక్కడ ఒపీనియన్ అయితే ఈ కాంగ్రెస్కే ఉంది. అంటే ఇప్పుడు స్కీమ్స్ కూడా అమలు కావాలి అంటున్నారు కదా. అమలు అవుతున్నాయి, అయ్యే వాళ్ళకి అవుతున్నాయి, కాని వాళ్ళకి కావట్లేదు. చాలామంది మ్యాక్సిమం 80-70% అవుతున్నాయి, కాని వాళ్ళకు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందండి. కాంగ్రెసే మ్యాక్సిమం ఉంది. రూలింగ్ మీద ఉన్న వాళ్ళకి ఏమన్నట్టు ఎందుకని అట్లా? పనులు అయితే అని అంటుంటారు కదా, కొంచెం ఎంతైనా అది వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అవుతుంది కానీ వాళ్ళు అట్లా ఉండదు కదా అభిప్రాయం పబ్లిక్. ఏం చేసిండబ్బా, మాకైతే ఏం చేయలేదు అసలు. మా కొడుకుకి యాక్సిడెంట్ అయితే మాత్రం 17 లక్షలు అయితే 60,000 వేసిండు. అది చేసడం అయినా ఏం కావాలి మరి? మీకు ఉచిత కనీసం సగం పెట్టినా కదా, సగం అన్నా రావాలి కదా. మేము అట్లానే పెట్టినాం కానీ, లేకుంటే ఆయనతో వస్తాయంటే ఇట్లా పెట్టుకుంటున్నాం. అసలు ఏం చేస్తున్నారు? ఉచిత బస్సు ఏం రాలేదా? ఆ ఉచిత బస్సుకుని ఎవరు పోతారని, ఎవరో పోయేతోళ్ళు పోతారు, మేమేం పోం కదా సార్. అట్లా ఇట్లా బీఆర్ఎస్ మంచిగా ఉందా కాంగ్రెస్ మంచిగా? కాంగ్రెస్ ఏమో ఇంకా కాంగ్రెస్ అయితే వచ్చింది ఇట్లా మాకైతే ఏం లేదబ్బా. మళ్ళీ టీఆర్ఎస్ జూబ్లీ సెలక్షన్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లుంటుంది? ఏమో ఇంకా ఇప్పుడు వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఎట్లా ఉంటారో సంగతి తెలియదు కదన్నా. అట్లా ఎవరు పెట్టుకుంటారో ఎవరు పెడతారో సంగతి తెలియదు మనకి. ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ బాగాలేదంటావు అయితే? ఏమో ఇంకా ఎవరు వచ్చినా కానీ మాకైతే మాత్రం అట్లా అయింది. ఇంకా అట్లా కాంగ్రెస్కే ఉంది కదా. కాంగ్రెస్ కంటే వాళ్ళే ఇప్పుడు మంచిగా చేస్తున్నారు కొంచెము. అంటే అప్పట్లో కేసీఆర్ కంటే ఇప్పుడు కొంచెం బెస్టే జనాలకైతే. ఈ హైడ్రా ఒకటి మైనస్ పాయింట్ అయినా కానీ మిగతా అన్నీ బాగానే చేస్తున్నారు కదా. స్కీమ్స్ అంటే మెల్లమెల్లగా వస్తాయి, ప్రతిదీ ఒకటే రావాలంటే కాదుగా. ఈ బస్సు స్కీమ్ వచ్చింది, రిలీజ్ చేసారు, ఈ ఆడలు కూడా దానికి ఎగబడుతుర్రు. ప్రతి దానికి మైనస్ పాయింట్. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అంటే ప్రజెంట్ ఈ ఏరియాలో అంటే ట్రాఫిక్ తప్ప, ట్రాఫిక్ అండ్ డ్రైనేజ్ ఒకటే అంతే, ఇంకేం లేదు. వర్షాలు పడితే ఇక్కడైతే సేఫే. నార్మల్ జూబ్లీ హిల్స్ అక్కడ సైడ్, బంజారా హిల్స్ సైడ్ అయితే డ్రైనేజ్లు పొంగుతాయి, కానీ ఇక్కడ సైడ్ చాలా తక్కువ, ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ లేవు ఇక్కడ. అప్పుడు అయితే అంత డెవలప్మెంట్ ఏం లేదు, కానీ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు అంతా మంచిగా ఉంది ఇక్కడ సైడ్. వాటర్ కానీ కరెంట్ ఒకటి మైనస్ ఉంటుందిలే. ప్రతి టోటల్ హైదరాబాద్ ఆల్ కరెంట్ ఒకటి మైనస్, మిగతాదంతా ఓకే. ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది కానీ పల్లె బెస్ట్, కొన్ని మంచిగా జరుగుతున్నాయి. మరి పాత టీఆర్ఎస్ లెక్క ఉన్నప్పుడు కూడా అందరూ అడుక్కునే పరిస్థితి వచ్చింది, కానీ ఎవరు కూడా అప్పట్లో కూడా అన్ని స్కీమ్స్ చేసింది ఏది లేదు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మెల్లమెల్లగా చేస్తుంది ఇంకా అంతే. కాంగ్రెస్కే ఉంది ఇక్కడ సైడ్ మొత్తం. బండ్లు కూడా కొనిగలేదు, మనుషులు ఏడవేదే లేదు. అంతా మొత్తంగా షాపులలోకి దాంట్లోకి వాటర్ వచ్చేస్తుంది, మొత్తంగా అదే ప్రాబ్లం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి అప్పుడు మాగంటి గోపీనాథ్ చేసిండా? ఏమన్నా అప్పుడేమో తెలియదు కానీ గవర్నమెంట్ ఎట్లుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? ఆ గవర్నమెంట్ కూడా తెలియదు అన్న మాకు. మాది ఏంటంటే మా పని చేసుకునేదే మాది. లోకల్ రోడ్ మీద తిరుగుతా, రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు అయితే మంచిగా లేవు, మొత్తంగా వాటర్ వచ్చేస్తున్నాయి. బండ్లు పోనీ కూడా ఇబ్బంది ఉంది, ఇంటికి వెళ్ళాలనే ఇబ్బంది ఉంది. మొత్తం మొగాలు లోతు నీళ్ళు అట్లా మొత్తం మనుషులో కొట్టుకుపోతున్నాం ఒకసారి. వాటర్ ఏం మొత్తం డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఇంకా అదే ప్రాబ్లం, చాలా ఇది ఉన్నాయి.
వాటర్ కూడా సరిగ్గా వస్తలేవు. వాటర్ కూడా సరిగ్గా వస్తలేవు. ఇంకేమైనా స్కీమ్స్ అంతా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా? లేవని ఏం లేవు మాకు, ఇంతవరకు ఏం అందలేవు మాకు, గవర్నమెంట్ ఏం లేవు. ఫ్రీ బస్ పెట్టింది మరి ఆడవాళ్ళకి. ఆడలకు పెడదామండి, వాళ్ళకు ఫ్రీ బస్ పెడితే వాళ్ళకేం మాకేం ఉంది చెప్పు. మాకన్నా ఏమైనా వేసారా చెప్పు. మేము రోడ్ల మీద బతుకుతాం, మాకేం లేదు ఇంతవరకు, మాకు ఏం లేదు. గవర్నమెంట్ పథకం ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా నీకు? ఏం లేదని ఇంతవరకు అప్లై చేసినా కూడా ఇంతవరకు ఏది రాలేదు. ఎన్ని రోజులు, 5 సంవత్సరాలు అప్లై చేసి? మొన్న అప్పుడు వచ్చినప్పుడే, ఇంతవరకు లేదు. టీఆర్ఎస్ బాగుందా? ఎందుకని? కేసీఆర్ అంటే కేసీఆర్ ఏదేమన్నా కొట్టోడు ఏం చేస్తాడని మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఇప్పుడైతే వర్షం పడితే ఎట్లా పరిస్థితి ఇక్కడ? రోడ్లు బాగున్నాయా? డ్రైనేజీలు అన్నీ బాగున్నాయా? అక్కడైతే 24 hours వీక్ అవుతూనే ఉంటుంది ట్రైన్. కాంగ్రెస్ గవర్నమెంట్లో స్కీమ్స్ అన్నీ వస్తున్నాయా మీకు? ఎవరికి ఏం రాలేదు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఫ్రీ బస్సు. ఫ్రీ కరెంట్ కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అందరికి ఏమొచ్చినాయి అన్న? రాలేదు. రాలేదా? మరి అందరికి ఇచ్చిందని చెప్తారు గవర్నమెంట్. ఎవరిచ్చిండ్రు? మాకైతే ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ మోతీనగర్ వరకు అయితే ఎవరికి రాలేదు. అంటే అన్ని స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి మీకు? ఇచ్చిన పథకాలు 6 పథకాలు ప్రవేశపెట్టి మాకేం రాలేదు ఇంతవరకు, మేము తీసుకోలేదు కూడా. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు. ఫ్రీ బస్ ఉంది, అందరికి ఉన్నట్టు మాకుంది ఫ్రీ బస్సు అంతే, ఇంకా ఏం ఫ్రీ లేదు మాకు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జూబ్లీ హిల్స్, ఎట్లా ఉంటుంది మరి పరిస్థితి? ఎట్లుంటుంది అంటే ఇంకా మాకేం తెలుసు ఎలక్షన్ల గురించి. ఏంటంటే ఓటు వేస్తావు కదా నువ్వు? ఓటు వేస్తా, మరి ఎవరికి వేస్తా అనుకుంటున్నావు? మేము ఇంతవరకు గోపీనాథ్కి వేసినాం, ఇప్పుడు ఆమెకి వేస్తాం. ఇప్పుడు ఆమెకి ఇచ్చాం, మళ్ళీ వాళ్ళ భార్యకి ఇచ్చాం, ఆమెకి ఇచ్చాం. ఇప్పుడు డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది ఏం లేదు కానీ మాకైతే అప్పుడు ఈ డబ్బాలు అవి తీస్తాము అంటే మాకు ఆయన పోకుండా హెల్ప్ చేసిండు. ఆ విశ్వాసంతోనే మేము ఆయనకి ఇస్తాం అంతే. అంతే. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా బీఆర్ఎస్ గవర్నమెంట్? ఇక ఏది మంచిగా ఉందో మాకు ఏం తెలుస్తుంది. మేము గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా తినలేము ఇంతవరకు, మాకు తెలియదు కూడా. అని పథకాలని మీకోసమే కదా? అంటే మాకేమున్నాయి, బస్సు ఫ్రీ ఉంది అంతే, అదొకటి తప్ప ఇంకేం ఏం లేదు. చీరలు లేవు, ఏది లేదు. గ్యాస్ ఇస్తా అంటున్నారు. గ్యాస్ కూడా ఏం లేదు, డబ్బులు కట్టి 1000 రూపాయలు కట్టి తీసుకుంటున్నాం గ్యాస్. కరెంట్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. కరెంట్ ఏం ఫ్రీ లేదు మాకు. మరి అప్లై చేసుకోలేదా? మా కిరాయి ఇల్లు, మాకు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాలేదు, మాకు ఇవ్వలేరు. కిరాయిలు ఉన్న వాళ్ళు కిరాయి ఉండాలి, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి మా బస్తీలు. అందరికి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు వచ్చినాయి, కిరాయికి ఉన్న వాళ్ళకి కిరాయి ఉండాలి. చేసినాము, రాలేదు. ఎవరిని అడగాలి? వస్తాయి పోండి అంటారు, వస్తాయి మళ్ళీ వస్తాయి, నెక్స్ట్ వస్తాయి అంటారు. మేము మస్తు సార్లు ఎన్నో సార్లు రాసుకపోయారు. మొన్ననే రాసిచ్చినాం, రాలేవు. నా ఎంబడి రాసిన ఆమెకు వచ్చినాయి, నాకు రాలేదు. మేము అక్కడ ఇంతవరకు చూడలే, మాకు తెలియదు కూడా, మాకైతే రాలేదు. మరి మా బస్సు అసలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని చూస్తలేరు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు ఇల్లు. ఎంక్వైరీ చేసి చూసి వీళ్ళకి ఉంది ఇల్లు, వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి లేదు, వీళ్ళు ఏళ్ళ నుంచి కిరాయికుంటారు కదా అని వీళ్ళకి ఇవ్వాలని ఎవరు పట్టించుకుంటలేరు. మాకు రాలేదు, వదిలేసుకున్నాం. ఇంకేం చేస్తాం? వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, మా ఆయనకి 100 మందిని వేసుకొస్తాం సపోర్ట్కు. మాకే ఇల్లు లేని ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం, మేమేం సపోర్ట్ చేస్తాం? కిరాయి 8000 కడతాను నేను, 2 రూమ్లకు 8000 కడతాం నెలకు. రాలేదు. ఇంకా ఏమిస్తారు? వస్తాయి అంటారు, రావంటారు, ఏం చేస్తాం? వచ్చినాయి ఆల్రెడీ ఉన్నారు, వచ్చిన వాళ్ళకు, లేని వాళ్ళకి లేవు.